జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది అన్ని రకాల సమస్యల నుండి, రుగ్మతల నుండి సమూలంగా బయటపడి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి తప్పనిసరిగా గురువు కావాలి. ఆ గురువు ఎలా ఉండాలి? సత్యవంతంగా జీవిస్తూ అనుభవసారాన్ని పంచగలిగితే అతడు సద్గురువు అవుతాడు. సద్గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? 1, ఆశించడు. 2, అర్థించడు. 3, అహంకారం ఉండదు. 4, అసంతృప్తి ఉండదు. 5, ఎవరి మీద ఆధారపడే ప్రసక్తే లేదు. ఇవి సద్గురు యొక్క లక్షణాలు. అయితే అటువంటి గురువు లభించాడు అనుకోండి, ఆ గురువుతో ఎలా ఉండాలి? గురువుతో పొరపాటును కూడా భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు, భావ సంబంధాన్ని కోరుకోవాలి. భౌతిక సంబంధానికి భావ సంబంధానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. భౌతిక సంబంధాన్ని కోరుకోవటం అంటే తప్పనిసరిగా గురువుని వ్యక్తిగతంగా చూడటమే. గురువుని వ్యక్తిగా భావిస్తే తత్వం బోధపడదు కదా, తత్వం అవగాహన కాదు కదా. అదే తత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వ్యక్తితో ఎటువంటి సంబంధం ఉండదు కదా. ఇది కీ పాయింట్. మీకు ఒకే ఒక నగ్న సత్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆధ్యాత్మిక మార్గం అన్ని రంగాల కన్నా మహోన్నతమైనది. ఎందుకంటే మిగతా రంగాలన్నీ కూడా ప్రాపంచిక విషయవాంఛలకు సంబంధించి ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక మార్గం మాత్రం భగవంతుడికి సంబంధించి ఉంటుంది. భగవంతుడికి సంబంధించి ఉంటుంది. భగవంతుడికి సంబంధించినటువంటి మార్గం కాబట్టి అది అందరికీ అందుబాటులో ఉండదు. అందరూ అందుకోలేరు, అందరూ కూడా ఆ మార్గాన్ని అనుసరించలేరు, సత్ఫలితాన్ని పొందలేరు. అందుకే మిగతా మార్గాల కన్నా ఆధ్యాత్మిక మార్గం ఉన్నతంగా ఉంటుంది. కొండ మీద జ్యోతిలాగుంటుంది. అటువంటి మార్గాన్ని అందుకోవాలంటే తప్పనిసరిగా సద్గురువు కావాలి. గురువు వేరు, సద్గురువు వేరు. జ్ఞాన గురువులు ఉంటారు, బోధ గురువులు ఉంటారు, సాధారణమైనటువంటి గురువులు ఉంటారు, కానీ సద్గురువులు మాత్రం దొరకరు. నేను మరొకసారి చెప్తున్నాను, మహోన్నతమైనటువంటి కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చినప్పటికీ బోధించే గురువులు పెరుగుతూ ఉండి అనుభవాన్ని పొందేటటువంటి గురువులు తక్కువగా ఉండటం వల్ల, తగ్గిపోతూ ఉండటం వల్లనే ప్రపంచం ప్రమాదంలో పడింది. ఎందుకంటే అమృతాన్ని చవి చూసినటువంటి వ్యక్తి విషం వైపుకు వెళ్ళాడు కదా. ప్రస్తుతం భారతదేశంలో ఏం జరుగుతుంది? విషపు సంస్కృతి విపరీతంగా పెరుగుతుంది. నాగరికత ఛాయల్లో భారతదేశం కూడా నలిగిపోతూ ఉంది. సైన్సు సాంకేతిక పరిజ్ఞానపు తీవ్రత వలన భారతదేశం విలబెల్లాడిపోతుంది. ఈ దుర్భర పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి కళాత్మక జీవన విధానం ఉంది కదా, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు కదా. ఋషులు మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక కదా. అటువంటి ఋషి సంస్కృతి భారతదేశంలో ఉంది. ఋషి సాంప్రదాయము భారతదేశంలో ఉంది. సనాతన ధర్మము భారతదేశంలో ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి మార్గం లేదు కదా. మరి ఇంత మార్గం దగ్గర ఉన్నప్పుడు భారతీయులు ఎందుకు వాడుకోలేకపోయారు?
ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? ఇవాళ ఇతర దేశాల కన్నా భారతదేశమే అన్ని విధాల బలహీనంగా ఉంది కదా. ఇతర దేశాల మీదనే భారతదేశం ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఋషి సంస్కృతి భారతదేశంలో ఉండి భారతదేశం బలహీనంగా ఉండటం ఏంటి? భారతదేశంలో సనాతన ధర్మం ఉంది కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని వదిలిపెట్టి ధనం కోసం అందరూ కూడా ఇతర దేశాలకు ఎందుకు వెళుతున్నారు? అంటే వాళ్ళంతా ఏమయ్యారు? ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆనందాన్ని పోగొట్టుకొని అల్పమైనటువంటి శారీరక సుఖానికి అలవాటు పడుతున్నారు కాబట్టి ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. అక్కడ మన వాళ్ళంతా కూడా థర్డ్ గ్రేడ్ సిటిజన్స్గా చూడబడుతున్నారు, అవమానించబడుతున్నారు. ఎందుకంటే అర్థించే వ్యక్తి ఎలా ఉంటాడు, అందించే వ్యక్తి ఎలా ఉంటాడు? ఆలోచించండి. అర్థించేటటువంటి వ్యక్తి చాలా బలహీనంగా ఉంటాడు, అందించేటటువంటి వ్యక్తి ఉన్నతంగా ఉంటాడు. అందువల్ల మహోన్నత కళాత్మక జీవన విధానమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఎవరున్నా సరే వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. అందున భారతదేశంలో ఆధ్యాత్మికవేత్తలంతా కూడా ప్రత్యేక తరహా జీవన విధానాన్ని కొనసాగించడం వల్ల, ప్రత్యేక వర్గంగా తయారు కావటం వల్ల సామాన్యులందరూ కూడా ఆ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆరాధిస్తూ, పూజిస్తూ ఉండి, స్తుతిస్తూ ఉండి వాళ్ళు మాకంటే ఉన్నతంగా ఉన్నారు అనేటటువంటి భావనతో వీళ్ళలో ఆత్మన్యూనత విపరీతంగా పెరుగుతుంది. ఒక విషయం చెప్పండి, నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి నీకంటే ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి, అప్పుడు తానేమైపోతాడు? బలహీనపడతాడు కదా. గురువులోనే అంతా ఉంది, నాలో ఏమీ లేదు అనేటటువంటి భావన కలిగితే అది బానిసత్వమే కదా. ఆలోచించండి. ఎదురుగున్నటువంటి గురువుతో భౌతిక సంబంధాన్ని ఎందుకు కోరుకుంటున్నారంటే గురువు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి, గురువు ద్వారా జబ్బులు తొలగిపోతాయి అనేటటువంటి అపోహలో ఉన్నారు. అది వాస్తవం కాదు. నీ సమస్యలకి జబ్బులకి మూల కారణం నీ లోపలే ఉంది తప్ప బాహ్య ప్రపంచంలో లేదు కదా. అందుకని సమస్య ఎక్కడైతే ఉందో అక్కడే పరిష్కారం ఉంటుంది, జబ్బులు ఎక్కడైతే ఉంటాయో అక్కడే మూల కారణం ఉంటుంది. ఆ మూల కారణాన్ని గుర్తించాలంటే గురువు శిష్యుడిని అంతర్ముఖానికి మళ్లించాలి. శిష్యుడు కూడా గురువు యొక్క ఆదేశానుసారం అంతర్ముఖానికి మళ్ళాలి. శిష్యుడు అంతర్ముఖానికి మళ్ళుతూ ఉన్నప్పుడు గురువుతో భౌతిక సంబంధం కోరుకుంటే ఏమవుతుంది? గురువుతో భౌతిక సంబంధాన్ని కోరుకుంటే అది బాహ్యముఖం అవుతుంది కదా. బాహ్యముఖంలో ఉన్నటువంటి వ్యక్తికి అంతరంగ శుద్ధి ఎలా జరుగుతుంది? ఆలోచించండి. కాబట్టి గురువుతో ఎటువంటి సంబంధాన్ని కోరుకోవాలి? భావ సంబంధాన్ని కోరుకోవాలి. గురువులో ఏం గమనించాలి? గురువు యొక్క తత్వాన్ని గమనించాలి. గురువుతో భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు, గురువుని వ్యక్తిగా భావించకూడదు. వ్యక్తిగా భావించేటట్లయితే వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. తత్వంగా భావించేటట్లయితే వ్యక్తిగత సంబంధం సమూలంగా కరిగిపోతుంది. ఇవాళ భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గంలోకి లక్షల మంది ప్రవేశిస్తున్నారు కదా. లక్షల మంది ప్రవేశిస్తున్నారు కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అసలు పరిణతి చెందే వాళ్ళు లేరు కదా. పరిణతి చెందేటటువంటి వాడు లేకపోతే ఆ మార్గం వల్ల ప్రపంచానికి న్యాయం జరగటం లేదు కదా. అందుకు మూల కారణం ఏంటి? అందరూ కూడా గురువుతోటి భౌతిక సంబంధాన్ని కోరుకుంటున్నారు తప్ప భావ సంబంధాన్ని గురించి ఆలోచించటం లేదు.
గురువులో ఉన్నటువంటి జ్ఞానమే నాలో ఉంది అనేటటువంటి భావన కలిగితే అంతర్ముఖానికి మళ్ళుతారు తప్ప గురువే జ్ఞాని, నేను అజ్ఞానిని అనేటటువంటి భావన కలిగితే తన దృష్టి అంతా గురువు వైపుకే ఉంటుంది తప్ప అంతరంగ వైపుకు మళ్ళదు కదా. ఎంత ప్రమాదంలో ఉందో ఆలోచించండి. ఆధ్యాత్మిక మార్గం అంతా మహోన్నతమైనది, విశిష్టమైనది, సులభమైనది మరొకటి లేదు. ఎందుకంటే ఉద్ధరేదాత్మనాత్మానం అనేదే ఆధ్యాత్మిక మార్గంలోని కీలకమైనటువంటి అంశం. దాన్నే ఆత్మ విజ్ఞాన శాస్త్రం అంటారు. అదే నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంటే. ఒక విషయం చెప్పండి, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే బాహ్యముఖంగా ఉంటే సాధ్యమవుతుందా, అంతర్ముఖమైతే సాధ్యమవుతుందా? అంతర్ముఖం అయితేనే సాధ్యమవుతుంది కదా. అటువంటి అంతర్ముఖానికి మళ్ళాలంటే గురువుతో ఉన్నటువంటి భౌతిక సంబంధాన్ని వదులుకోవాలి కదా, గురువుతో భావ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి కదా, గురువు యొక్క తత్వాన్ని గురించి ఆలోచించాలి కదా. కాబట్టి భౌతిక సంబంధాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు భావ సంబంధాన్ని పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే గురువుని వ్యక్తిగా చూస్తున్నారో తత్వాన్ని మర్చిపోతారు. గురువు ద్వారా నా కోరికలు తీరాలి అనుకుంటున్నారు, గురువు ద్వారా నా సమస్యలు తొలగిపోవాలి అనుకుంటున్నారు, గురువు ద్వారా నా జబ్బులు తొలగిపోవాలి అనుకుంటున్నారు. అసలు జబ్బులకు మూల కారణం గురువు కాదు కదా, భగవంతుడు కాదు కదా. మరి గురువు కానప్పుడు గురువు ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామనే భావన ఎందుకు కలుగుతుంది? పోనీ సమస్యలు తొలగిపోతాయి, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు కదా. మరలా మరొక సమస్య రాదు అనే గ్యారెంటీ ఏమిటి? కాబట్టి జాగ్రత్తగా వినండి, గురువును అనుకరించవద్దు, గురువును అనుసరించండి. ఎవరైతే అజ్ఞానంలో అపరిపక్వతతో ఉంటారో వాళ్ళు గురువును అనుకరిస్తారు, గురువును అనుసరించరు. గురువు నాకంటే ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి, అతను అంతర్ముఖం కాలేడు. అంతర్ముఖమైతేనే సంస్కార శుద్ధి జరుగుతుంది. సంస్కార శుద్ధి జరిగితేనే సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. సంస్కార శుద్ధి జరగకుండా సమస్య నుంచి బయటపడే అవకాశం లేనప్పుడు అంతర్ముఖానికి మళ్ళాలి కదా. మరి నేను మరొకసారి చెప్తున్నాను, నీకన్నా మరొక వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగిన మరుక్షణమే నువ్వు అనుసరించే మార్గం మొత్తం ప్రమాదకరంగా మారుతుంది. ఆధ్యాత్మిక మార్గం ఎంతో మహోన్నతమైనదైనప్పటికీ ఎప్పుడైతే వక్ర మార్గంలోకి వెళతావో అప్పుడే నీ శ్రమంతా కూడా వృధా అయిపోతుంది. దశాబ్దాల తరబడి గురువులతో భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు కట్టు బానిసలుగా తయారవుతారు. వాళ్ళ జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. ఎప్పుడైతే జీవితం సమూలంగా గాడి తప్పిందో జీవితం అంతా వృధా అయిపోతుంది కదా, కాలం అంతా వృధా అయిపోతుంది కదా, జీవితం అన్ని విధాలా బలహీనపడుతుంది కదా. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తే ఎలా ఉంటుంది? నేను శిష్యుడను అనేటటువంటి భావం బలీయంగా ఉంటే ఎలా ఉంటుంది? భగవంతుడి స్థితిలో మనిషి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు కదా. అటువంటి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించాలంటే గురువుతో ఎలా ఉండాలి? పొరపాటును కూడా భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. ఎవరైతే గురువుతో భౌతిక సంబంధాన్ని కోరుకుంటారో అటువంటి వ్యక్తులు గురువుకు కూడా అసౌకర్యంగా మారుతారు.
గురువుని ఇబ్బంది పెడతారు, తాము బలహీనపడతాడు. బలహీనమైనటువంటి వ్యక్తులు చుట్టూ ఉంటే గురువు యొక్క శక్తి ఏమవుతుంది? హరించుకుపోతుంది కదా. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రత్యేకంగా చూడటమే ప్రమాదకరమైంది. ఆధ్యాత్మికత అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గం కూడా సాధారణ స్థాయిలో ఉన్నట్లే కదా, మామూలు స్థాయిలో ఉన్నట్లే కదా. మార్గాన్ని ఉన్నతంగా చూస్తున్నామంటే ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఉన్నతంగా చూస్తున్నట్లే కదా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మార్గం మహోన్నతమైనదే, కానీ ఆ మార్గాన్ని ప్రత్యేక తరహాలో చిత్రీకరించడం వల్ల భారతదేశం ఆధ్యాత్మికంగా బలహీనపడింది. అంతా భగవంతుని మయమైనప్పుడు, అందరూ భగవంతుళ్ళే అయినప్పుడు ఇంకా ప్రత్యేకత ప్రాముఖ్యత అనేవి ఎక్కడున్నాయి? లేవు కదా. ప్రత్యేకత ప్రాముఖ్యత ఎప్పుడైతే ఉంటాయో ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు బానిసలు అవుతారు కదా. కాబట్టి గురువులతో భౌతిక సంబంధాన్ని కోరుకోవటం వల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగకపోగా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. అందువలన భారతదేశంలో ఆధ్యాత్మిక గనులు పుష్కలంగా ఉన్నాయి, కానీ వాటిని వాడుకునేటటువంటి వాళ్ళు లేరు. ఎందువల్ల? బయట ఉన్నటువంటి భగవంతుడి ద్వారానో, గురువు ద్వారానో, స్వామీజీ ద్వారానో, బాబా ద్వారానో సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి సులభమైనటువంటి మార్గాలను ఎన్నుకుంటున్నారు తప్ప స్వశక్తితోటి, స్వయం కృషితోటి సమస్యను పరిష్కరించుకుందాం అనేటటువంటి ఆలోచన ఉండటం లేదు కదా. సమస్యలకి బాధ్యత ఎవరిది? జబ్బులకు బాధ్యత ఎవరిది? నీవే కదా. నీ అంతరంగ మందలి సంస్కార స్వభావాన్ని బట్టి నీ జీవితం కొనసాగుతుంది కదా. అటువంటప్పుడు ఇక ప్రత్యేకంగా బాహ్యపరమైనటువంటి వ్యక్తుల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం ఏంది? ఆలోచించండి. కాబట్టి మార్గం ఉన్నతంగా ఉంది అనే భావన వల్ల, ఆ మార్గాన్ని ప్రత్యేకంగా చిత్రీకరించడం వల్ల, ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యేకమైనటువంటి జీవన విధానంలో ఉండటం వల్ల వాళ్ళని ఆరాధించడం ప్రారంభించారు తప్ప అనుసరించడం లేదు కదా. ఎక్కడ దెబ్బతింది ఆలోచించండి. జీవితం ఎక్కడ దెబ్బతిన్నది ఆలోచించండి. కాబట్టి మార్గంలోకి ప్రవేశించకపోయినా పర్వాలేదు, అమాయకంగా ఉన్నా పర్వాలేదు, ఆటవిక జీవితంలో ఉన్నా పర్వాలేదు, కానీ తెలిసి తెలియనటువంటి విధానం వల్ల దాన్ని అనుసరించేటట్లయితే సత్ఫలితం రాకపోగా నష్టపోయే అవకాశం ఉంది కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. గురువుతో ఎలా ఉండాలో తెలియకపోతే ఆ గురువు దగ్గర ఉండటం వల్ల గురువుకి నష్టమే, శిష్యుడికి కూడా నష్టమే కదా. కాబట్టి నా సలహా ఏమిటంటే, ప్రతి విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఎదురుగున్నటువంటి ప్రతి వ్యక్తి నాకు గురువు అనేటటువంటి భావన కలిగిందనుకోండి, నువ్వు అన్ని విధాల బలహీనపడతావు కదా. అంతరంగ శుద్ధి జరగాలంటే అంతర్ముఖానికి మళ్ళాలి కదా. గురువులతో భౌతిక సంబంధాన్ని కోరుకుంటూ గురువులతోటి దశాబ్దాల తరబడి శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకుంటే నీ అంతరంగ శుద్ధి ఎప్పుడు జరుగుతుంది? కాబట్టి ఎవరితోనూ ఎటువంటి భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. బంధం ఉండాలి, అనుబంధం ఉండాలి, కానీ మోహబంధాలు ఉండకూడదు కదా. మరొక విషయం,
గురువు ప్రత్యేక తరహా జీవన విధానాన్ని కొనసాగించడం వల్ల గురువుల్లో కూడా అహంకారం ఉంటుంది. అహంకారం ఉందంటే సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించడం లేదు కదా. సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించినటువంటి వ్యక్తి శిష్యుల్ని బంధిస్తాడు కదా. అటువంటి గురువు వల్ల శిష్యులకి న్యాయం జరగదు కదా. బంధాలను తొలగించుకుని సంపూర్ణ స్వేచ్ఛను పొందాలని ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటికీ గురువులు అహంకారంలో ఉండి అపరిపక్వతలో ఉండి శిష్యుల్ని బంధించడం వల్ల వీళ్ళు స్వేచ్ఛను పొందటం లేదు కదా. గురువు స్వేచ్ఛగా ఉంటే శిష్యుడిని స్వేచ్ఛ వైపుకు మళ్ళిస్తాడు. గురువు బంధాల్లో ఉంటే శిష్యుని కూడా బంధిస్తూ ఉంటాడు కదా. సంస్థలు ఏమిటి, విధానాలు ఏమిటి? చుట్టూ పరుదులు నిర్మించుకొని జైలు జీవితాన్ని అనుభవిస్తూ నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను అంటే అది ఆత్మవంచనే కదా. ఒక గురువు పట్ల రాగం ఉందంటే మరొక గురువు పట్ల ద్వేషం ఉంటుంది కదా. ఒక సంస్థలు ఇరుక్కుపోతే ఇతర సంస్థలు మొత్తాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు కదా. ఒక సంస్థలు ఇరుక్కుపోవటం ఒక ప్రమాదం అయితే ఇతర సంస్థలు వ్యతిరేకిస్తుండటం కూడా మరొక ప్రమాదం కదా. అలా ఎందుకు జరుగుతుంది? యూనివర్సాలిటీ తగ్గిపోయింది, విశ్వవ్యాప్త భావన తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనంతంగా విస్తరించాలి తప్ప కుంచుకుపోకూడదు. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరు ప్రవేశించినా కుంచుకుపోతున్నారు, సంస్థల్లో ఇరుక్కుపోతున్నారు, సంస్థల నుంచి బయటపడలేకపోతున్నారు, గురువుల్ని వ్యక్తిగతంగా చూస్తున్నారు, ఆ గురువుల్ని వదిలిపెట్టలేకపోతున్నారు. నీ స్థాయిని బట్టి స్థితిని బట్టి నీకు గురువు కావాలి. జ్ఞాన గురువుల వలన, బోధ గురువుల వలన, సాధారణ గురువుల వలన ఎవరికి ఎటువంటి న్యాయం జరగదు. ఇది నగ్న సత్యం. దీన్ని తెలుసుకుంటే చాలు, లేకపోతే ప్రమాదకరమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రమాదకరంగా మారటానికి మూల కారణం మార్గంలో ఎటువంటి లోపం లేదు, అనుసరించేటటువంటి విధానంలో లోపం ఉంది. అనుసరించేటటువంటి విధానంలో లోపం ఉంది. ఋషులు ఆధ్యాత్మికతను అనుభవించి అందించారు. తర్వాత కాలంలో బోధించే వాళ్ళు పెరిగిపోతూ వచ్చారు, అనుభవించే వాళ్ళు తగ్గిపోతూ వచ్చారు. ప్రచార పార్భాటం పెరుగుతూ వచ్చింది, ఆచరణ తగ్గుతూ వచ్చింది, పాండిత్యం పెరుగుతూ వచ్చింది, అనుభవం తగ్గుతూ వచ్చింది. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. మార్గం మంచిదే, కానీ అందుకునేటటువంటి విధానం కూడా సశాస్త్రీయ పందాలో సాంకేతిక పరంగా ఉండాలి కదా. కొంచెం ఆలోచించండి. కాబట్టి ప్రపంచాన్ని పరిరక్షించాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయం లేనే లేదు. కానీ ఆ మార్గం ఎలా ఉండాలి? అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలి, అందరూ సులభంగా ఆచరించే విధంగా ఉండాలి. కఠోరం కాఠిన్యం అనేవి ఉండకూడదు. కఠోరం కాఠిన్యం ఉన్నాయంటే అక్కడ తప్పనిసరిగా పరిధులుంటాయి, పరిమితులుంటాయి. చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని ఇదే నా ప్రపంచం అనేటటువంటి భావనలో ఉంటే విశ్వవ్యాప్త భావనకు అవకాశం లేదు కదా. కాబట్టి నా సలహా ఏమిటంటే గురువులతోటి భౌతిక సంబంధాన్ని కోరుకోవద్దు, భౌతిక సంబంధం వద్దు, భావ సంబంధమే ముద్దు. ఇదే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.